ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రఘురామకృష్ణరాజును హింసించారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలించేది అహంకారి దోపిడీదారు, మట్టి ఆస్తులు కొట్టేసిన గనుడు జగన్. మద్యంతో వేల కోట్ల రూపాయలు దోచేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఇసుకను ఉచితంగా ఇచ్చాను. ప్రజల భూములు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యారు. మీ ఆస్తులపై కన్నేశారు. వారసత్వంగా వచ్చిన భూమిపై సైకో ఫోటో ఎందుకు? దీనికి మీరు అంగీకరిస్తారా? ఆమోదయోగ్యమైన భూమి మీది, దానిపై పెత్తనం జలగా జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాగానే రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలిస్తా. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ కు వైకాపాకు ఉరేయాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని జగన్ కు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు అన్నారు. మీ భూమి మీద అడుగుతున్నా నేను. కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా ఇప్పుడు, మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు అన్నాడు. ఎస్సీ డోర్ డెలివరీ చేశారు, చంపేసి, అవునా కాదా? నా బీసీలు అన్నాడు. స్కీములన్నీ క్యాన్సిల్ చేశారు, అవునా కాదా? మీ బిడ్డ అంటున్నాడు. మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను అడుగుతున్నా, నేను వస్తానే ఈ పట్టాదారు పాసు పుస్తకం మీద రాజముద్ర వేపిస్తా. ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటారు? దీన్ని చించేయమంటారా? చించేస్తా. ఓకే, గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. చెత్త బుట్లో బారేస్తా. తమిళ్లో ఏదైతే నేను చెప్పానో, మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను. మీ భూమి మీది కాదు. మీ భూమి జగన్ది, జలగది. దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట, రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటాడంట. 1 సెంటు భూమి ఉండేవాళ్ళు, 5 సెంట్ల భూమి ఉండేవాళ్ళు, 5 ఎకరాల భూమి ఉండేవాళ్ళు. మీ భూమి మీది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలో